హాయ్ మాస్టర్స్. రామకథ రసవాహిని సీతాన్వేషణ కంటిన్యూషన్. సముద్రమున దాగిన మైనాకమ్మను పర్వతం వేగంగా వెళ్ళుచున్న హనుమంతుని చూసి నీటిలోంచి పైకి లేచి హనుమంతుని రామకార్యంలో తాను కూడా సేవాభాగ్యం అనుభవించవలనని భావించి, వాయుపుత్ర, ఇంత దూరం ఒకే వేగమున వెళ్ళుట శ్రమ కావచ్చును, కాన నా తలపై కొంత విశ్రమింపుము, నాకు మీ రామసేవలో కొంత భాగం కలిగించుము అని ప్రార్థించిన హనుమంతుడు మైనాకము యొక్క ప్రార్థనను మన్నించి దాన్ని చేతిలో సృశించి అతనికి నమస్కరించి, ఓ మైనాకమ, రామకార్యార్థమై నేను వెళ్ళుచున్నాను. ఈ కార్యం పూర్తి అగు వరకు ఆహార నిద్రలు నాకు అవసరం లేదు, విశ్రాంతి ఉచితం కాదు అని రామనామం స్మరించుచు కాలహరణం చేయనని నేరుగా లంకకు తన వేగమును కొనసాగించాను. మార్గ మధ్యమున సురస అను నాగమాత, సింహిక అను రాక్షసి అనేక విధముల ఆటంకములు పెట్టినను లెక్క చేయక వారలను జయించి ఒడ్డు చేరను. అక్కడ సముద్ర తీరమునున్న ఉద్యానవనములు, వినోద భవనములు హనుమంతుని మైమర్పించెను. హనుమంతుడు పరమానందం పొందెను. వనములోని వివిధ పక్షులు గుంపులు, రంగురంగుల గల వివిధ జాతులు హనుమంతుని మనసును భ్రమింపచేసెను. సమీపమునున్న ఒక సుందరమైన పర్వతంపై అవలీలగా ఎగిరి కూర్చును. ఇది అంతయు నా శక్తి సామర్థ్యములు ఏమాత్రం కాదు, ఇది అంతయు శ్రీరామ కృపాకటాక్షమేనని తనలో తలంచెను. వింత వింతైన భవనములు, ఉద్యానవనములు స్వర్గమునే మరపించెను. ఒక క్షణము ఇది వైకుంఠమా లంకయా అన్న సందేహం హనుమంతులో ప్రవేశించెను. ఎటు చూసినా బలరూపులైన రాక్షస సైన్యంతో వీధుల్లో సంచరించుచుండెను. కామరూపిణులైన రాక్షస స్త్రీలు స్వేచ్ఛా విహారం సలుపుచుండరు. దేవ, నాగ, గంధర్వ, మునుజ కన్యలు వేలకు వేలు రావణుని అధీనంలో పరితపించుచు భయంతో వణుకుచూ కాలం గడుపుచుండరు. ఈ విధమైన సంచలనము చూసి హనుమంతుడు తన నిజమైన రూపంతో ప్రవేశించడం మంచిది కాదని లోతలచి సూక్ష్మ రూపము ధరించి పురములోకి ప్రవేశించను. లంకానగరము కాపాడుచుండిన రాక్షసి అనగా లంకలో ఎవరిని కొత్తవారిని ప్రవేశించక చూసుకొని ఉండిన రాక్షసి, దాని పేరు లంకిని. అది వింతైన రూపము దాల్చిన హనుమంతుడిని చూసి, ఓరి, ఎవరు నీవెక్కడి నుంచి వచ్చేటివి? లంకలో ఇట్టి ఆకార మృగము నేను ఇంతవరకు చూడలేదు. ఒకవేళ వెలుపల నుంచి ప్రవేశించిన అనుటకు చుట్టూ జలమైన సముద్రము. నిన్ను నీవు సామాన్యం వలె కనిపించట్లేదు. సముద్రమును ఎట్లు దాటితివి? నన్ను ధిక్కరించి ఎట్లు పోదు? నిలువుమని లంకిని గర్జించెను. హనుమంతుడు లంకిని మాటలు లెక్క చేయక వినని వాని వలె తన తోకను ఈడ్చుకుంటూ ముందుకు నడుచుచుండెను. లంకిని మరింత గట్టిగా, ఓయి మూర్ఖుడా, నా మాటలు వినిపించట్లేదా అని గర్జించెను. హనుమంతుడు ఏమీ లెక్క చేయక తనలో తాను నవ్వుకుంటూ ముందుకు నడవసాగాను. లంకిని ఓర్పును పోగొట్టుకుని, హే వానరమా, నా ఆజ్ఞను ధిక్కరించి వెళ్ళేవాడు నాకు ఆహారం కావాల్సి వచ్చును. క్షణంలోనే నిన్ను నమిలి వేయగలను, జాగ్రత్త అని ఆ సూక్ష్మాకారం ధరించిన హనుమంతుని పట్టుకుంటకే వెళ్ళాను. అంత హనుమంతుడు మాట్లాడక ఒక తూరి తన పిడికిలతో ఆ లంకిని గుద్దెను. ఆ గుద్దుతో లంకిని స్పృహ తప్పి నేలమే కూలాను. లంకిని ముఖం నుంచి రక్తము తీవ్రంగా కార మొదలుపెట్టాను. కొంతసేపటి తర్వాత లంకిని స్పృహ తెప్పించుకొని తిరిగి హనుమంతునికై పడి అతన్ని పట్టుటకే ప్రయత్నించెను. మరి రెండవ గుద్దు వీపుపై గుద్దిన తక్షణమే లంకిని కదలలేకపోయాను. ఆ వేటితో కొంత జ్ఞానం కూడా కలిగి కదలలేని స్థితిలో కూర్చొని చేతులు జోడించి, ఓయి ఆశ్చర్య రూపుడా, పూర్వం రావణకు బ్రహ్మదేవుడు వరములనిచ్చి నిష్క్రమించే సమయమున నన్ను చూసి, ఓ లంకిని, ఎప్పుడు నీకు వానర్ని గుద్దుల వలన వ్యాకులము చెందుతావో, నీ బలము నిర్వీర్యమగునో, నీ శక్తి నశించును. అప్పుడే రావణకు మరణకాలం ఆసన్నమగునని తెలుసుకొనుము. ఇంతేకాదు, వానరుడు భగవత్ కార్యనిమిత్తమై దైవాజ్ఞను శిరసావహించి లంకలో ప్రవేశించను. అతని రాక లంకలోని రాక్షసులను హతమార్చుటకే అన్న సత్యం గుర్తించు. ఆనాటి నుండి రాక్షసుల వినాశకాలం ఆసన్నమవుతున్నదని వినాశకాలం ఆసన్నమైందని తలంచు అని పలికెను. కనుక ఓ వానరమా, నేను ఎంతయో పుణ్యాత్మురాలనని నా దృష్టిని పవిత్రమాయను. భగవంతుడు పంపిన దూతను చూడగలిగితిని. అంతేకాక ఆ దూత హస్తములచే నేను నా శరీరము పావనమాయను. ఆహా, గుద్దె ఎంత హాయిగా ఉన్నది, ఎంత తీయగా ఉన్నదని హనుమంతుని కొట్టిన స్థానంను
సారిసారకు నిమరుకుంటూ ఎంతో ఆనందించుచుండెను. లంకిని మాటలు లెక్క చేయక, వర్ణనములు పొంగక, దూషణములు కుంగక రామనామం స్మరించుచు హనుమంతుడు లంకలో ప్రవేశించను. ఈ లంకలో జానకి వృత్తాంతం చెప్పువారు ఎవరా అని హనుమంతుడు తనలో తాను తలంచుచు సీతను గుర్తించుట ఎట్లా అని సూక్ష్మరూపంలో వృక్షంపై ఉండి బజార్లలో అటు ఇటు తిరిగా భయంకర రాక్షసులను గుర్తించుట వాళ్ళ కంటపడకుండా ఎన్ని విధములుగా ప్రయత్నించుచుండెను. ఇంతలో ఒక హరిమందిరం వంటి దాన్ని చూసెను. దాని ముందు వెనక తులసివనంలో వేయబడి ఉండెను. ముఖద్వారం హరినామం రాయబడి ఉండెను. ఆ గృహం సాక్షాత్ దైవ నిలయముగానే కనిపించెను. ఏమిటి వింత, ఈ లంకలో ఏమిటి హరినామం రాయబడ్డ ఏమిటి అని, అదేదో పవిత్రమైన గృహంలా ఉన్నదని ఎవరికీ తెలియని రీతిలో సూక్ష్మరూపం ధరించి ఆ భవనంపై కూర్చొని లోనికి తొంగి చూశాను. అప్పుడే పడక నుంచి అటు ఇటు పొరులతో ఒక వ్యక్తి హరినామం స్మరించుచూ లేచెను. ఆ మాటలు వినగానే హనుమంతునికి పరమానందమయ్యను. లంకలో సైతము హరినామం తలచువారున్నారని సంతోషం కలిగి కొంత ధైర్యంతో విచ్చలవిడిగా సంచరించడం మొదలెడెను. ఇతనెవరో సత్పురుషుల వరే కనిపించుచున్నారు. ఇతన్ని ఆశ్రయించిన తల్లి సీత జాడ తెలియగలవలననేసి అని తలచెను. అంతేకాక నేను హరిదాసుడును, ఇతను హరిదాసుడు, మా ఇరువురికి స్నేహం సులభముగా ఏర్పడగలదు అని పూర్ణ ధైర్యంతో తన ఆకారమును మార్చుకొని ఒక బ్రాహ్మణుడి వేషంలో విభీషణుడి ఇంట్లోకి ప్రవేశించెను. ఆ బ్రాహ్మణుడు చూసి, విభీషణుడి ఈ నూతన బ్రాహ్మణుడు ఎవడని కొంత యోచించి, ఎవరైతేనేమి ఆ బ్రాహ్మణుడు కదా అని నమస్కరించెను. అంత హనుమంతుడు సంభాషణ ప్రారంభించాను. విభీషణుడు ఆ బ్రాహ్మణ్ణి, స్వామి, తమరెవరో ఎక్కడి నుంచి తెంచరి వీధుల్లో రాక్షసులని ఏ రీతిగా తప్పించుకోగలిగితే అని అనేక విధముల రాక్షసుల చర్యలను వర్ణించుచు హనుమంతుని ధైర్య సాహసాలు వర్ణించుచు వచ్చాను. హనుమంతుడు, నేను ఒక హరిదాసుని, నా పేరు హనుమంతుడు, రామచంద్రుడు పంపగా వచ్చిన దాసుడును అని రాముడు గుణగణములు వర్ణించాను. ఆ మాటలు వింటున్నంతసేపు విభీషణుడి కంటి నుంచి ఆనంద బాష్పాలు ప్రవహించెను. నేడెంత సుదినము, నాదెంత భాగ్యము, తెల్లవారుగానే ఇటు శుభవార్త కలిగినది అని తనలో తాను ఉప్పొంగిపోయిచుండెను. ఆ దృశ్యం చూసి హనుమంతుడు రామానుగ్రహమే అని తలచి, ఈ భయంకరమైన లంకలో ఇట్టి నిర్భయుడైన హరిదాస్ కూడా ఒకడున్నాడు కదా అని తలంచి, అయ్యా, మీరు ఈ లంకలో ఎట్లు జీవించున్నారు, బ్రతకగలిగినారు అని విభీషణుని ప్రశ్నించగా, విభీషణుడు, అంతా దైవకృప, ఎంతకాలము జీవించాలని తాను సంకల్పించానో అంతకాలం జీవించక తప్పదు. ప్రకృతికి ప్రభు అయిన దేవుని నామం ఎవరూ ధిక్కరించలేరు, మార్చలేరు. దంతముల మధ్య నాలుక జీవించలేదు కదా. ఇది ఎవరి సంకల్పం కాన నా బ్రతుక్కై మీరు ఆశ్చర్యపడనక్కర్లేదు. దంతముల మధ్య నాలుక జీవించడం లేదా, ఇది ఎవరి సంకల్పం కాన నా బ్రతుకునకై మీరు ఆశ్చర్యపడనక్కర్లేదు. మీరే పని పూని ఇచ్చటకు వస్తీరో విన్నవించడని చేతులు జోడించి ప్రార్థించను. ఇట్టి సజ్జన సాంగత్యం ఏదో ఒక ఘనకార్య సిద్ధి చేకూర్చునని అనేక విధముల చక్కని మాట్లాడుచున్న విభీషణుని చూచి హనుమంతుడు తనలో తాను పొంగిపోవచ్చు క్షణకాలము రామా రామా అని పలుకజొచ్చెను. ఇట్టి మిత్రుడిని చెంత నేనిక ఎట్టి గుట్టు పెట్టుట మంచిది కాదని తలచి మనసు విప్పి మాట్లాడటం మంచిదని, అయ్యా, మీ పేరేమిటి, లంకలో మీరేం చేస్తున్నారని వినయంగా ప్రశ్నించిన హనుమంతుని వాక్యమునకు విభీషణుడు, అయ్యా, నేనొక దౌర్భాగ్యుడను, రావణుని సోదరుడను, నా పేరు విభీషణుడు, స్వేచ్ఛగా హరినామం చేయలేని దుస్థితిలో ఉన్నానని చెప్పగానే హనుమంతుడు తన కోరిక తీరినదని తలంచి ఒక గంతు వేసి, నేను రామదూతను, సీతాన్వేషణ నిమిత్తమై లంకలో ప్రవేశించుతునని చెప్పాను. విభీషణుడు హనుమంతునికి ఒక నమస్కారం చేసి, అయ్యా, నా రాముడు ఎక్కడ, అతను దర్శించ వీలగునా, నా ప్రభు కార్యనిమిత్తమై వచ్చితివా, అయ్యో, నీవెంత ధన్యుడువు, పుణ్యుడువు, అతను చూసినట్లే ఉత్తమ గుణములు నాలో లేకపోయే కదా. నా వంశము రాక్షస వంశము, ఎట్టి సాధనలు చేయలేదు, తపస్సు చేయనంతటి స్వతంత్రుడను కాను, ఏ అధికారం లేని నన్ను రాముడు చూచినా అని అతని అనుగ్రహం నేను అందుకొనగలనా అని రామదర్శనార్థమై విలపించుచున్న విభీషణుడికి పరితాపము హనుమంతుని హృదయం ద్రవింపచేశాను. అందులకు హనుమంతుడు విభీషణ్ణి ఓదార్చి, విభీషణ, రామచంద్రుడు నీ హృదయం మాత్రమే చూసును గాని నీ వంశ కుల మత సాధనాది అంగములు చూడడు. భావప్రియుడు శ్రీరాముడు నీ భావశుద్ధికి తప్ప అనుగ్రహించును, దర్శనమిచ్చును, విచారించకు
ఈ విషయం నాకు నేనే సాటి, నేనా కోతి జాతికి చెందినవాడను. చంచలత్వం నాకు పుట్టినిల్లు పెట్టిన పేరు. వేదశాస్త్రములు నాకేమాత్రం తెలియవు. తపస్సు ఎట్టిదో నేను ఎరగను. జపధ్యానాలు నేను చేయలేదు. నన్ను ఎట్లు అనుగ్రహించెను. నాలోని భావము ప్రేమను మాత్రం చూసి నన్ను చెంత చేర్చెను. అట్లనే నీ భావము ప్రేమను మాత్రమే చూసి అనుగ్రహించును. ధైర్యంగా నుండుమని హనుమంతుడు అనేక రకముల వాదార్చను. అనంతరమతడు సీతను గురించి హనుమంతునికి సవివరంగా తెలిపెను. హనుమంతుడు విభీషణుని అనుమతి తీసుకుని సీతను చూసినంత వరకు నాకు ఎట్టి ఆహార పానీయములు బదలవని ముందుకు పోవ చూశాను. విభీషణుడు శాంతమునవడే హనుమంతుని కొంత శాంతపరిచి అవసరం పడుట మంచిది కాదని లంకలోని మర్మములన్నీ విడిగా హనుమంతునికి తెలిపి వెళ్ళుటకు అనుమతినిచ్చాను. హనుమంతుడు సీత ఉన్నదన్న వార్త విని ఎక్కడ ఉన్నదన్న విషయము మరచి అనేక గృహములు శోధించాను. అంతఃపురములో అనేక విధముల భోగభాగ్యములతో ఉన్మత్తులై పడిన వారిని చూశాను. సీత ఇట్టి భోగభాగ్యములు నొల్లదన్న సత్యాన్ని గుర్తించి రాముడు చెప్పిన అన్ని విధముల గుణగణములు దృష్టిలో ఉంచుకొని ఒక్కొక్క స్త్రీని చూచుచూ వెళ్ళాను. ఎక్కడా సీత జాడ కనిపించలేదు. నిరాశ నిస్పృహలతో తిరిగి పర్వతమే కూర్చొని ఎన్నో విధములుగానో యోచించి సీతను చూడక నేను రాముని ఎట్లు చూతును, అట్లు వెళ్ళుట కంటే ఈ సముద్రంలో పడి నా ప్రాణములు కోల్పోదును, నా జీవితం వృధా అని తనపై తాను విసుగుపడుచుండగా దూరమున ఏదో ఒక సుందరమైన వనము కనిపించెను. కిందకి దిగి చూడ ఎత్తైన భవనముల మధ్య వనం ఎక్కడో ఏమో తెలియలేకపోయాను. చేయనది లేక తిరిగి విభీషణుడి ఇంటికి వెళ్ళాను. అక్కడ విభీషణుడు రామనామం చేయొచ్చు కాలం గడుపుచుండెను. ఇతను రాకను చూసి విభీషణుడు ఆప్యాయంతో చెంతకు వచ్చి హనుమంత సీతను చూసితివా అని ప్రశ్నించాను. హనుమంతుడు నిరాశతో తన ఆతృతను వెలిబుచ్చెను. అంత విభీషణుడు హనుమంత, అశోకవనమును ఒక సుందరమైన ఉద్యానవనము కలదు. అందులో అనేక మంది బలమైన రాక్షసుల మధ్య సీత రామచింతనతో కాలం గడుపుచున్నది. నా సతీపుత్రులిరువురు ఆ దేవి సేవ చేసుకుంటూ ఉన్నారని దానికి తగిన మార్గం విడిగా తెలిపాను. అంత మారుతి ఒక క్షణమైనను అక్కడ గడపక అశోకవనము చేరాను. మార్గ మధ్యంలో ఈ రూపాన్ని చూసిన వారందరూ విచిత్రంగా కేకలు వేయదొడిగిరి. దాన్ని చూసి హనుమంతుడు తన కార్యక్రమం భంగం కలుగునేమో అని తలంచి అతి సూక్ష్మ రూపం ధరించి చెట్టు కొమ్మల ఆకుల మాటను దాగుంటూ అశోకవనము చేరాను. ఒక వృక్షం కింద నిద్రాహారాలు లేక కృంగి కుషించి శల్యా వ్యవస్థ ఎందుండిన ఒక స్త్రీని చూశాను. ఆమె చుట్టూ బలమైన రాక్షసులు భయపెడుతూ వప్పించుచు అనేక మాటలు చెప్పుచుండేది. అంతలో పెద్ద బేరీలు వాయించుచు ఒక దర్బారు వచ్చాను. వారి వెనక సర్వాలంకరణ భూషితుడైన ఒకడు రాజు వలె వచ్చాను. అనేక సుగంధ ద్రవ్యములతో, ఆభరణములతో, వస్త్రములతో, దాసదాసీలతో నూర్లకు వచ్చిరి. ఈ దృశ్యమంతయు చెట్టుపై ఆకుల మధ్య చూస్తున్న హనుమంతుడు గమనించాను. రావణుడు వచ్చి తనను ప్రేమించమని అనేక విధముల బ్రతిమలాడడం, భయపెట్టడం, చెంతనున్న వార్లకు హెచ్చరించడం చూశాను. అందులో ఆ కృషించిన స్త్రీ తల ఎత్తి అయినను చూడక, మూర్ఖుడా, చండాలుడా, నా పైన రామచంద్రుడు తప్ప అన్యులెవరికీ అధికారం లేదనియు నా దేహం అతని చింతనలో భస్మం గావించును గాని మరొక రీతిగా దారి తప్పనన్న బాగా గుర్తించమని కఠిన సూక్తులు ఆడుచున్నది విని హనుమంతుడు ఈమెయే సీతని దృఢం చేసుకుని మనసు సమాధానపరుచుకున్నాను. కొంతసేపు అయిన తర్వాత రావణుడు నిరాశతో, ఉద్రేకంతో భయపెట్టి ఒక నెల గడువు ఇచ్చి వెళ్ళాను. అతనితో పాటు అతని పరివారం కూడా వెళ్ళాను. వారందరూ వెళ్ళిన తర్వాత సీత తల పైకెత్తి, రామా రామా, ఇంకనూ దయ రాలేదా, నన్నెందుకు ఇట్లు చిక్కుల పాలు చేయుచున్నావని ఏడవ మొదలుపెట్టాను. ఓకే మాస్టర్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.